కష్టపడి సంపాదించిన డబ్బులను పైసా పైసా పోగేసి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకునే ఉద్దేశంతో పేద మధ్యతరగతి ప్రజలు చిట్ ఫండ్ సంస్థల్లో చిట్టులు వేస్తే చిట్టి కాలం గడిచిపోయినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా కస్టమర్లను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. నెలల తరబడి తిప్పుకొని డబ్బులు ఇవ్వకుండా ప్రజలను చిట్ ఫండ్స్ సంస్థలు నిలువునా ముంచుతున్నాయి. వరంగల్ కేంద్రంగా 300 పైగా చిట్ ఫండ్స్ కంపెనీలు ఏర్పాటై రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. చిట్ ఫండ్స్ సంస్థలో చిట్టీలు డిపాజిట్ల రూపంలో కస్టమర్ల వద్ద సేకరించిన వేల కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి విలువైన భూములు కొనుగోలు చేసి కస్టమర్లకు మొండి చేయి చూపిస్తున్నారు. చిట్టి కాల పరిమితి అయిన కస్టమర్లకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారు. అనేక చిట్ ఫండ్ సంస్థల కార్యాలయాలు రోజు వచ్చిపోయే ఆందోళనలు చేసే బాధితులతోనే దర్శనం ఇస్తాయి. చిట్ ఫండ్ సంస్థల నిర్వాహకులు పొలిటికల్ అండా ఉన్నోళ్లే కావడంతో బాధితుల గోడు పట్టించుకునే వారే లేకుండా పోయారు. కరీంనగర్ నుంచి వచ్చాను. నాకు 25 లక్షలు కావాలి. నాతో నేను వేయించిన సబ్స్క్రైబర్లు కూడా నాకు చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటికీ నేను తిరగబట్టి 1 ఇయర్ అవుతుంది. ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు. 30 వరకు నువ్వు ఫస్ట్ వరకు ఇస్తా అన్నాడు, 2 లక్షలు 3 లక్షల వరకు ఇస్తా అన్నాడు. అది కూడా క్లియర్ 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఇంతవరకు కూడా సెటిల్మెంట్ చేయలేదు. అదే ఇబ్బందితో నేను మళ్ళీ వచ్చిన. ఇవాళ ఇక్కడ మీటింగ్ ఉంటుందని తెలిసి మళ్ళీ వచ్చిన. ఇక్కడికి వచ్చేసరికి ఇది సిచ్యువేషన్ సార్. దీనికి ఏం చేయాలో మీరే బాధ్యత, ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాకు న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. భవిష్యత్ అవసరాల కోసం కడుపు కట్టుకుని పేదలు మధ్యతరగతి ప్రజలు కట్టిన చిట్టి డబ్బులు చిట్టి కాలం అయిపోయిన చెల్లించకపోవడంతో బాధితులు చిట్ ఫండ్స్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. డిపాజిట్ డబ్బులతో భూములు కొని రియల్ ఎస్టేట్స్ వ్యాపారం సాగిస్తున్న చిట్ వ్యాపారుల అకౌంట్లలో డబ్బులు లేకున్నా ఉత్తుత్తి చెక్కులిచ్చి కాలం వెల్లదీస్తున్నారు. తిరిగి విసిగిపోయిన వారికి చివరికి డబ్బులకు బదులుగా తమ వెంచర్లో ఫ్లాట్లు తీసుకోవాలని, లేదంటే మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోమంటూ బుకాయిస్తూ వారికి విలువలేని భూమి అంటగడుతున్నారు. చిట్టి అయిపోయింది. చిట్టి అయిపోయినా కూడా చిట్టి డబ్బులు ఇవ్వలేదు. ఇది చేయకుండా ఏం చేసింది, దాన్ని డిపాజిట్లో మార్చిండు. 2 ఇయర్స్ అని 2 ఇయర్స్ బాండ్ కూడా అయిపోయింది. బ్యాంక్ చెక్లు ఇచ్చిండు. బ్యాంక్ చెక్లు ఇచ్చిన బ్యాంకులో అకౌంట్లో కడితే రూపాయి బిల్లు సార్. మాకు న్యాయం చేయాలని మా మనవి. చిట్ ఫండ్ సంస్థలు చేస్తున్న మోసాలు, వేధింపుల బారిన నుంచి చిట్టి వేసిన కస్టమర్లను పట్టించుకునే వారే లేకుండా పోయారు. చిట్ ఫండ్ సంస్థలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వారి నిర్వహణ, నియంత్రణపై దృష్టి పెట్టకపోవడంతో చిట్ ఫండ్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం బాధితుల ఫిర్యాదులు తీసుకోవడానికి పోలీసులు పరిమితమవుతున్నాయి. మహా అయితే కొన్ని చీటింగ్ కేసులతో చేతులు దులుపుకుంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బాధితులు ఏం చేయాలో తెలియక కుమిలిపోతున్నారు. వరంగల్ సిపిగా తరుణ్ జోషి పనిచేసిన సమయంలో చిట్ ఫండ్ మోసాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తుండటంతో గ్రేటర్ వరంగల్ కేంద్రంగా నడిచే చిట్ ఫండ్ సంస్థలపై విచారణ చేయించారు. ఇందులో శుభనందిని, అచల, అక్షర, భవితశ్రీ, కనకదుర్గ లాంటి దాదాపు 10 కంపెనీల్లో బాధితులు ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో వరంగల్ కేంద్రంగా ఎక్కువ చిట్ ఫండ్ సంస్థలు వ్యాపారం సాగిస్తున్నాయి. జిల్లాలో అందుబాటులో ఉండే మేనేజర్లు, ఏజెంట్లతో 100 కోట్ల రూపాయలను చిట్స్ డిపాజిట్ రూపంలో సేకరించాయి. చిట్టి ఎత్తుకున్నోళ్లు, గడువు ముగిసినోళ్లు డబ్బుల కోసం గ్రేటర్ వరంగల్లోని బ్రాంచ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి వరంగల్లోని చిట్ ఫండ్స్ హెడ్ ఆఫీసులకు చిట్ ఫండ్స్ హెడ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మేనేజ్మెంట్ ను కలిసి తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడిగితే డబ్బులు అడ్జస్ట్ చేయలేమని ఉమ్మడి వరంగల్ చుట్టూ తాము వేసిన వెంచర్లలో ఫ్లాట్లు తీసుకోవాలని కోరుతున్నారు. ఫ్లాట్ నిరాకరించిన వారిని రేపు మాపంటూ తిప్పుకుంటూ సతాయిస్తున్నారు. దీంతో బాధితులు చిట్ ఫండ్స్ ముందే ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు. 30వ డేట్ అన్నాడు. ఈ రోజు రమ్మని అందరికి చెప్పిండు, వీడియో రిలీజ్ చేసిండు. 1వ డేట్ నుంచి అందరు డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు రాలేదు. మళ్ళీ ఈరోజు సమావేశం అని చెప్పిండు. మళ్ళా పిలిపించిండు. మళ్ళీ వచ్చినాం. మళ్ళీ ఎవరు ఆయన రాలేదు. ఆయన తరఫు నుంచి ఎవరు 5గురు పంపించిండు. వాళ్ళు నాయుడును పంపించింది తప్ప వేరేవో రాలేదు. వాళ్ళు పొద్దునుంచి ఇదే మాట్లాడుతున్నారు, ఇదే కాలం కలుపుతారు, పబ్బం కలుపుతారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు టైం అయింది, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమంటుండ్రు, సార్ మేము ఇప్పటికి నాకు వచ్చేది 2 లక్షల రూపాయలు సార్. 5 సంవత్సరాల కింద మేము డిపాజిట్ చేసినాం. ఇస్తామన్నారు. ఇప్పుడు అడిగేయలేదు. చాలా సార్లు పోయినా ఇవ్వట్లేదు. ఇవాళకు వచ్చినాక నాయుడు సార్ అన్నాడు. ఆయన వస్తే ఆయన కూడా ఏం మాట్లాడలేదు. మాకు మేము కొనేతందుకు వచ్చినాం కానీ సార్, మేము చూస్తానికి వచ్చినాం, మేము డబ్బులు ఇస్తుంది కాదు, మేము సార్ రియల్ ఎస్టేట్ చేస్తాం మేము, అంతే తప్ప మేము ఆయన డబ్బుల పూచికత్తు కాదని ఇప్పుడు చెప్తున్నారు. చిట్ ఫండ్ సంస్థలు చిట్టికి గ్యారంటీ చూపాల్సి ఉండగా సంస్థలు తక్కువ వాల్యూ చూపుతున్నాయి. చిట్ ఫండ్ రూల్స్ కు విరుద్ధంగా ఒకే ప్రాపర్టీని ఇతర గ్రూపులకు చూపుతున్నారు. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం మూలంగానే చిట్ ఫండ్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ కార్డులు, చెక్కుల స్టేటస్ చూడాల్సిన రిజిస్ట్రేషన్ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. చిట్టి డబ్బులు అడిగినందుకు 2021 సెప్టెంబర్ 3న హనుమకొండ చౌరస్తాలో సెల్ ఫోన్ షాప్ నడుపుకునే పిట్టల రాజు దంపతులపై
అచల చిట్ ఫండ్ ఏజెంట్ గొడుగు గణేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో రాజు చనిపోగా ఇతడి భార్య సిరి మరికొరికి తీవ్ర గాయాలయ్యాయి. చిట్టి డబ్బులు చెల్లించకపోవడంతో కనకదుర్గ చిట్ ఫండ్ మేనేజర్ నల్ల భాస్కర్ ను కస్టమర్లు నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన మేనేజర్ 2024 జనవరిలో హరిత హోటల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బులు అడిగితే రౌడీలతో దాడి చేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తారు. ఇటీవల హనుమకొండ నక్కలగుట్టలోని అక్షర చిట్ ఫండ్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అయినా స్పందించేవారే లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించి కస్టమర్లను ఇబ్బందుల పాలు చేసిన చిట్ ఫండ్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని చిట్ ఫండ్స్ బాధితులు కోరుతున్నారు. కాయా కష్టం చేసి పైసా పోగేసి వేసిన భవిష్యత్ అవసరాల కోసం వేసుకున్న చిట్టి డబ్బులు ప్రభుత్వం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.